కేటీఆర్ అరెస్టు ఖాయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. కానీ కేటీఆర్ పైన కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. మనతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, అసలు ఒక లాయర్ని కూడా అనుమతించకుండా ఉండేటువంటి విధంగా ఈ విధంగా చేయటాన్ని అసలు ఎలా చూస్తారు? ప్రజలకు అర్థమవుతుంది. నిజంగా విచారణ ఏమైనా అంశాలు కావాలన్నప్పుడు క్యాండిడేట్ డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చింది కదా. క్యాండిడేట్ డైరెక్ట్గా ఆఫీస్ ముందరకు వచ్చినాక పిలిపించి మాట్లాడడంలో తప్పేముంది? అడ్వకేట్ ఉంటాడు అనుకోండి, అడ్వకేట్ సమస్యలు మాట్లాడితే ఏం తప్పు? అడ్వకేట్లు ఏమన్నా సంఘ విద్రోహ శక్తుల? ప్రజాస్వామ్యంలో ఎవరికి అన్యాయం జరిగితే కోర్టుకి పోతాం, అడ్వకేట్ దగ్గరికి పోతాం కదా. అడ్వకేట్ సమస్యల్లో మాట్లాడవద్దు అని ఎక్కడైనా ఉందంటే చూపించండి. నిజంగా విచారణ మీకు ఏమైనా అంశాలు కావాలన్నప్పుడు చేసుకోవాలి, పిలిచి వచ్చినప్పుడే విచారణ. వాళ్ళ ఉద్దేశం అది కాదు, దుర్దేశం ఉంది కనుక పిలువనట్లు అనిపిస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. కేటీఆర్ ఇంకో వ్యాఖ్య కూడా అన్నారు. ఎందుకంటే తనను ఇక్కడికి విచారణకు తీసుకువెళ్ళిన తర్వాత ఏసీబీ రైట్స్ తన ఇంట్లో చేయడానికి చూస్తుంది, అదేవిధంగా కొన్ని లేని సాక్ష్యాలను అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేస్తుంది అని కూడా అన్నారు. ఇప్పుడు అవినీతి జరిగింది అనేది అవినీతి శాఖ ఎప్పుడు ఎవరైనా డబ్బులు అడిగిండు అని ఫిర్యాదు చేస్తే ఆ సంస్థలు కేసు అవుతుంది. లేదు, ఆ డబ్బులు వీళ్ళ అకౌంట్లో పడ్డాయి మళ్ళా అన్నప్పుడు కేసు అవుతుంది. డబ్బులు అడిగింది లేదు, అకౌంట్లో పడ్డది అన్నప్పుడు అవినీతి లేదు కదా అక్కడ. అది ఉట్టి లేనిపోని ఊహించుకోవడం తప్ప అదేంటి అట్లా చేస్తానని మేము అనుకోము. గవర్నమెంట్ కూడా అట్లా చేస్తుంది. దీన్ని ప్రొలాంగ్ చేయాలా, పబ్లిక్ని డైవర్షన్ చేయాలా అనేటువంటిది అది మేము ఒక్కడే చెప్తున్నాం. అసలు ప్రజలు కోరుకున్నది ఇది కాదు. ప్రజలు కోరుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మరి ఇన్ని హామీలు చెప్పింది, హామీలు నెరవేర్చడం, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చింది. కొన్నైనా మీరు దృష్టి పెట్టండి దాని మీద. ప్రజలు ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందంటారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రైతు భరోసా నిన్న ప్రకటించారు, 12,000 ఇస్తామన్నారు. అంతకుముందు 14,000 అన్నారు. మరి 2,000 ఎందుకు తక్కువైంది చెప్పాలి, కానీ ఎంతమందికి ఇస్తారని చెప్పాలి. దాని మీద దృష్టి పెట్టాలి. అంశాలు చాలా ఉన్నాయి, వాళ్ళకు చాలా అంశాలు ఉన్నాయి. 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామన్నారు స్థానిక సంస్థల్లో. అది మరి మార్చిలో ఎలక్షన్ అని స్టార్ట్ చేస్తున్నారు. మార్చి లోపల మరి సాధ్యమవుతుందా ఎట్లా? దాని మీద సమీక్ష చేసుకోండి. మీకు పార్టీకి ప్రయోజనం ఏంటివి? స్థానిక సంస్థల రిజర్వేషన్ కానీ, రైతుల సమస్య కానీ, మహిళల సమస్య కానీ, కులవృత్తుల సమస్య కానీ, దాని దృష్టి పెట్టండి. అది మహిళ వస్తుంది. ఇంకా ఇట్లనే కేసీఆర్ను కేటీఆర్ను వేధిస్తున్నామని పంచాయతీలో నిధులు లేక కూడా పంచాయతీలు ఇబ్బంది పడితే అభివృద్ధి కుంటుపడిన పరిస్థితి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు కూడా రావట్లేదు. ఆ డబ్బులు కూడా ఆగిపోయినాయి. అవి మీద పెట్టండి. పుట్టిగా అయిపోయింది. మీరు చెప్పిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. కేసీఆర్ గారి మీద ఎంత చేయాలో చెప్పిండ్రు, ఏం చేయాలో ఏం మాట్లాడినరు. గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చినాక నువ్వు ఇంకా పొద్దుంతకాలం అదే వెతుకుంటే నీకు ఏం లాభం వస్తుంది? ఏం ప్రయోజనం ఉంటుంది? కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ప్రజలు సంతోషపడతారు. నేను ఏం హామీలు వద్దు, ఇంత గొప్ప పని చేసామంటారా? ప్రజలు నాడు తెలుసుకోండి, ప్రజలు ఏమంటారో తెలుసుకోండి. నిఘా సంస్థలు ఉంటాయి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ప్రతిష్టమైనటువంటి. అడగండి ప్రజలు ఏం కోరుకుంటారు ఏందండి. లేకపోతే మీరే ప్రజల దగ్గర పోయి గ్రామాలలో పెట్టండి, మీటింగ్లు పెట్టండి. ప్రజలకు ఏం కావాలో గ్రామ సభలు ఏర్పాటు చేయండి. గ్రామ సభలలో ఏం కావాలని అడగండి. గ్రామానికి ఏం కావాలా? మీకు ఓన్లీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే అయిపోతుందా? ఇవన్నీ కావాలని అడగండి. ప్రజలను బట్టి ప్రభుత్వం నడుచుకోవాలి తప్ప ప్రజల మనోభావాలకు గాలికి వదిలిపెట్టి, సమస్యలను గాలికి వదిలిపెట్టి ఇంక పొద్దంత కాలం కేటీఆర్ అరెస్టు, కేసీఆర్ కేసు, అరెస్టు దీని మీద తిప్పితే అది మంచి పద్ధతి కాదు. అది మంచి ప్రయోజనం కాదు. అది కానీ ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి సార్. ఎందుకంటే అసెంబ్లీ మీడియా పాయింట్ సాక్షిగా కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ అరెస్టు ఖాయం జరగబోతుంది, కానీ ప్రతి జిల్లాకు ఒక్కొక్క ₹1 కోటి పంపించారు, అల్లర్లు చేయమని చెప్పి పంపించారు అనేటువంటి స్థాయిలో కూడా మాట్లాడారు వాళ్ళంతా. చిచ్చి తప్పది. అల్లర్లు అనేటి ప్రసక్తే లేదు. అల్లర్లు చేసే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధనకు జరిగిందో అట్లా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. కానీ అట్లా ప్రజా వ్యతిరేకంగా అల్లర్లు చేయడం అనేది రాష్ట్రానికి మంచిది కాదు. మాకు తెలుసు కదా, మేము తెచ్చుకున్నాం తెలంగాణ, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ అల్లకల్లం చేయడానికి కాదు. అలాంటి పరిస్థితి రాదు, క్వశ్చనే లేదు. అల్లకల్లం లేదు, ఏం చేయం. ప్రజలే చూస్తారు, ప్రజలే గమనిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటుంది తప్ప అట్లా వ్యతిరేకంగా అగ్రెసివ్గా చట్టానికి వ్యతిరేకంగా ఉండదు. చట్టానికి లోబడి ఉంటుంది తప్ప చట్టానికి వ్యతిరేక కార్యక్రమం ఎవరు చేయరు. దాన్ని మేము మా నాయకుడు సాధించాడు, మేము కూడా సాధించాం దాన్ని. థ్యాంక్ యూ. సో మొత్తంగా చూసినట్లయితే మాత్రం కేవలం కేటీఆర్ను కుట్రపూరితంగా మాత్రమే అరెస్టు చేశారు. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధమైనటువంటి పాలన కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, కానీ కేవలం కేటీఆర్ని అరెస్టు చేసి కక్ష సాధింపు చర్యగా కూడా చేసేటువంటి ప్రయత్నానికి అధికారాన్ని వినియోగించుకోకూడదు అనేటువంటి ఒక సూచన అయితే మాత్రం శ్రీనివాస్ గౌడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది శ్రీనివాస్ గౌడ్తో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ మహేష్ రెడ్డితో తేజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.